అల్లు అర్జున్ ని 3.5 గంటల పాటు ప్రశ్నించారు చిక్కట్పల్లి పోలీసులు. సేకరించిన వీడియోలు, సీసీ ఫుటేజ్ ముందు పెట్టి ప్రశ్నలు సంధించారు. మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇంతకీ అల్లు అర్జున్ పై సంధించిన ఆ 20 ప్రశ్నలు ఏంటో చూద్దాం. చిక్కడపల్లి పిఎస్లో దాదాపు 3.5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్, చిక్కడపల్లి సీఐ రాజు నాయక్, సెక్టార్ ఐఏఎస్లతో కూడిన టీం ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి అల్లు అర్జున్ సమాధానమివ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. నోటీసుల్లో టైం, డేట్తో సహా అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కి తీసుకెళ్తామని పేర్కొన్నారు. నోటీసులపై అల్లు అర్జున్ సంతకం కూడా చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 3.5 గంటల విచారణలో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ ని ఆయనకే చూపిస్తూ ప్రశ్నలు అడిగారు. తొక్కిసలాటలో A12 నుంచి A15 వరకు ఉన్న నిందితులే కారణమని, అందుకు సంబంధించి వీడియోల ఆధారాలు చూపుతూ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. తొక్కిసలాట, రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితులపైన పోలీసులు ప్రశ్నలు సంధించారు. అలాగే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీశారు. ఫైనల్ గా 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారించిన పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామన్నారు. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లారు. బౌన్సర్లు ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు, తొక్కిసలాట ప్రాంతంలో ఎవరున్నారనే కోణంలో ప్రశ్నించారు.